బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి జనగామ చేరుకున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవేలి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్ తాండాకు చేరుకుని పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, ఆర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1:30 సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి అనంతరం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. 3:30 తిరిగి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ జిల్లా నీడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి జనగామ చేరుకున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవేలి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్ తాండాకు చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, ఆర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తిరిగి 3:30 తిరిగి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ జిల్లాని నిడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి జనగామ చేరుకున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవేలి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్ తాండాకు చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించుకుంటారు. మధ్యాహ్నం 1:30 సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 3:30 తిరిగి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు మాజీ సీఎం కేసీఆర్. దగ్గర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి జనగామ చేరుకున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవేల నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్ తండాకు చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, సౌజన్య, ప్రతిపక్ష హోదా నేతలు మొదటిసారి క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వస్తున్నాడు. జనగామ జిల్లా దేవరకుల మండలం ధరావత్ తండాలో వరి పంట పొట్ట చేతికి వచ్చిన సమయంలో ఎండిపోయిన ఘటనకు సంబంధించి పరిశీలించడానికి ఇక్కడికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ స్థానిక రైతులతో కూడా ఇంటరాక్షన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రత్యేక బస్సు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా హోదాలో తిరిగి పర్యటన చేయడానికి ఆ ప్రత్యేక వాహనంలో ధరావత్ తండాకు చేరుకున్నాడు. ప్రస్తుతము ఆ వరి పంట పొలాలను పరిశీలిస్తున్నాడు. మనము ఈ యొక్క రైతులకు భరోసా కల్పించి ప్రస్తుత ప్రభుత్వము సాగునీరు అందించకపోవడంతో జరిగిన పంట నష్టానికి పరిహారం అందించే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు రైతులను ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా నింపాలనే ఒక ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంట బాట పేరుతోటి ఈ రోజు ఈ యొక్క పర్యటన సాగుతుంది. ఇప్పటికే ఇక్కడ ధరావత్ తండాలో పరిశీలన అనంతరం రైతులతో మాట్లాడి ఇక్కడ నుంచి నేరుగా సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నాడు. అక్కడ సూర్యాపేటలో మరియు నల్గొండ జిల్లాలలో కూడా పంటలను పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తాడు, ఎలాంటి డిమాండ్లు చేస్తాడు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితి పైన ఏం మాట్లాడతాడనేది మాత్రము మీడియా సమావేశం అనంతరము చూడాల్సింది. దానికి సంబంధించిన కొంత ఉత్కంఠగా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు రైతులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.